ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ. శ్రీ గురుదేవ దత్త. 26వ తారీఖు జూన్ నెల 2025 గురువారం, పాడ్యమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఇక్కడ ఈ రోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభం. ఆరుద్ర నక్షత్రం ఇవాళ. ఈరోజు దీపారాధన. విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ విప్ప నూనెతో దీపము ఎలా వెలిగించాలంటే 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపపు కుందిలో వేయండి. మళ్ళీ 2 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపపు కుందిలో వేయండి. మళ్ళీ ఒక ఒత్తి వేయండి. ఇక్కడ 3 ఒత్తులు దీపం వెలిగించాలి. ఒక ఒత్తి, 2 ఒత్తులు, 3 ఒత్తులు. అంటే ఫస్ట్ ఒక ఒత్తి వేయండి, తర్వాత 2 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేయండి, మళ్ళీ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేయండి. త్రికోణ దీపం అంటారు దీన్ని. మొత్తము కూడా 6 ఒత్తులు ఉంటాయి. ఈ త్రికోణ దీపం వెలిగిస్తే భూ సమస్య, ఆస్తి సమస్య, అన్నదమ్ముల గొడవలు, అంటే ఆస్తి గురించి ఏదైనా గొడవలున్నా, తండ్రి, తాత లేదా అమ్మ, అమ్మమ్మ వాళ్ళ తరఫున ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే ఒక కాంప్రమైజ్కి వస్తారు. మీకు వాళ్ళకందరికీ సమన్యాయం జరిగి ఏది ఎవరికి ఎంత రుణం ఉందో అది అంటే ల్యాగ్ అనేది లేకుండా తెగిపోతుంది, ఒక దగ్గర అయిపోతుంది, పని అయిపోతుంది. ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు వెలిగించండి. తర్వాత దీపారాధన తలస్నానం చేయాలని లేదు. అలాగే మగవారు చేయాలా, ఆడవారు చేయాలా, ఎవరు చేసినా పర్వాలేదు. ఇక అదృష్టం, ఐశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ, మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్, జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్, జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి, ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ, ఆధార్ దగ్గర కానీ, ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే, గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా
నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తా. తల్లి తండ్రి వచ్చినా లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ రెండు మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, రేపే రండి ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యం కుంభరాశి వారు విశేష ధనలాభాన్ని పొందే ఒక పరిహారం చెప్తాను. జూలై నెలలో కుంభరాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది పరిహారం చేస్తే. ఈ కుంభరాశి వారు జూలై నెలలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి, మంచి జరగాలంటే కరెక్ట్గా 9 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాలకు 5 ప్రదక్షిణాలు చేయాలి. రోజుకు 5 చొప్పున 9 రోజులు చేయాలి. దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాలు ఉన్నాయా లేదా చూసుకొని ఆ దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయాలి. అలా 9 రోజులు చేయాలి. మీరు ఎప్పుడు మొదలుపెట్టినా పర్వాలేదు, కానీ మధ్యలో ఆపొద్దు. 4 రోజుల తర్వాత మొదలు పెట్టండి, రేపే మొదలు పెట్టండి. కానీ మధ్యలో 9 రోజులు బ్రేక్ పడకుండా మధ్యలో ఎక్కడికైనా వెళ్తామా, ఊరు దాటుతామా, లేదంటే వేరే ఊరు వెళ్తామా అవి చూసుకొని, మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా చూసుకొని స్టార్ట్ చేయాలి. 9 రోజులు నవగ్రహాలకు రోజుకు 5 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే మధ్యలో అనుకోని విపత్తులు ఏమైనా వస్తే దానికి మనం ఎవరూ ఏం చేయలేం, వదిలేయటమే. ఇంకా ఒక 4 రోజులు చేశారు, 5వ రోజు ఏదో విపత్తు వచ్చింది, వదిలేయటమే. మళ్ళీ నెక్స్ట్ మంత్ చెప్తాను కదా కుంభరాశి వాళ్ళకి, అప్పుడు చేసుకోవడం. ఈ పరిహారం చేయండి. కుంభరాశి వారు జూలై నెలలో ఖచ్చితంగా వారు అనుకున్న కోరికని నెరవేర్చుకుంటారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, ఏ విషయంలోనైనా మీ కోరికలు సిద్ధిస్తాయి. సరే, కార్యసిద్ధి మంత్రం. ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. మంత్రము ఎంతో భక్తితో చేయాలి. ఏదో ఒక మంత్రం ఇస్తున్నారు గురుగారు, దీపం పెట్టేశాం, ఈ మంత్రం చదువుకుంటే ఇవాళకి అయిపోతుంది. అది ఒక స్కూల్కి వెళ్ళాల్సిన డ్యూటీ కాదండి. అనుగ్రహం, మారుతి అనుగ్రహం అనేది ఒక అద్భుతమైన ప్రాయశ్చిత్తం, దత్త వాంగ్మయం, దత్త భిక్ష, దత్త అనుగ్రహం. ఇది ఈరోజు కార్యక్రమం రాలేదు అంటే విలవిల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు.
కాబట్టి మంత్రం చాలా భక్తితో చేయండి, మిమ్మల్ని కాపాడుతుంది. ఆ తపస్సు, ఆ యోగం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం చంద్రశేఖరాయ నమః. ఓం శ్రీం చంద్రశేఖరాయ నమః. ఓం శ్రీం చంద్రశేఖరాయ నమః. ఈ మంత్రం 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే పిల్లల్లో ఉన్నటువంటి చెడు అలవాట్లు తొలగిపోతాయి. పిల్లలేంటి, పెద్దలైనా. మీ భర్తలో ఉంది, లేదా మీ అబ్బాయిలో ఉంది, మీ అమ్మాయి సరిగా చెప్పిన మాట వినట్లేదు, ఎవరిలో చెడు అలవాట్లున్నా వాటిని హరింపజేస్తాడు చంద్రశేఖరుడు. అందులో ఆరుద్ర నక్షత్రంలో ఈ మంత్రం మీకు ఉపదేశం చేశాను. అంటే ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో, రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. భక్తితో పరమేశ్వరుణ్ణి మనస్సులో పెట్టుకొని ఈ మంత్రాన్ని చదవండి. నిజంగా ఏదో ఒక కారణం చేత చెడు అలవాట్లు వదిలేస్తారు. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. మరలా ఒకసారి స్మరణ, అంటే మరలా ఒకసారి చెప్తున్నాను. గతంలో ఎంతోమంది, వేల మంది, చాలామంది వచ్చి నన్ను కలిశారు. ఈసారి అంటే ఉదాహరణగా కొన్ని వేల మందో, వందల మందో వచ్చి నన్ను కలిసేట్టుగా ఏర్పాట్లు ఏమీ చేయట్లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు గంటల కొద్దీ కూర్చొని వెయిట్ చేసి 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 ఇబ్బంది పడుతున్నారని కేవలం 10 మందిని మాత్రమే కలుస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. గురువు బృహస్పతి గ్రహం అత్యంత బలమైన గ్రహం. 9 గ్రహాల్లో బృహస్పతి గ్రహం. ఆ గ్రహం మారింది, మీ తలరాత మారుతుంది. నన్ను నమ్మండి అని నేను చెప్పను, దైవాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఈ ఒక్కసారి మీరు చూడండి, మార్పు వస్తుంది. మీరు రండి, వచ్చి కలవండి. లిమిట్గా ఒక 10 మంది వరకే తీసుకుంటున్నాను. ఒకవేళ ఉదాహరణ మీరు ఫోన్ చేశారు, మిమ్మల్ని రమ్మన్నాను, 10 మంది అయిపోయారనుకోండి, మళ్ళీ ఆ వారం ఇవ్వట్లేదు. కాబట్టి గంటల కొద్దీ కూర్చొని ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదు. తప్పకుండా బృహస్పతి గ్రహ అనుగ్రహం ఉన్నవాళ్ళు విపరీతంగా సంపాదించి ఒక సొంత ఇల్లు, ఒక కారు, లగ్జరీ లైఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు కూడా రావాలి. ప్రతిరోజు 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 ఎన్నో 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 పరిహారాలు చేస్తున్నారు. ఆ పని అవ్వాలి, ఆ కోరిక తీరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. మీ నమ్మకము వృధా పోకూడదని నేను చెప్పడం. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారమ్మా, కానీ మీకు ఏదో చేయాలని తాపత్రయం, అంతే తప్ప ఏమీ లేదు. తప్పకుండా వీలు చూసుకొని రండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.